హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ హెల్దీ కేక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈ కేక్ని తయారు చేసుకోవడం కోసం బెల్లం, షుగర్, మైదా ఈ మూడు వాడకుండా హెల్దీ వేలో ఈ కేక్ రెసిపీ అయితే ఉంటుంది. మైదా, పంచదార, బెల్లం వాడకుండా చేసుకున్న ఈ కేక్ని డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా తినేటట్టుగా ఉంటుంది. హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కేక్ని ఈ న్యూ ఇయర్కి అయితే ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు ఈ కేక్ని ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఏదైనా ప్లేట్ కానీ లేకపోతే స్టాండ్ కానీ వేసుకుని కుక్కర్పై ఏదైనా ప్లేట్ వేసుకుని ముందుగా ఈ కుక్కర్ని 5-6 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడానికి ఇక్కడ నేను కేక్ బేక్ చేసుకునే ట్రే తీసుకున్నాను. ఈ ట్రే ప్లేస్లో ఇంట్లో వాడుకుని ఏదైనా స్టీల్ గిన్నెను కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న కేక్ ట్రేకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ అందుబాటులో లేకపోతే కొద్దిగా గోధుమ పిండిని కోట్ చేసుకున్నా సరిపోతుంది. మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు నిండుగా గింజలు తీసిన ఖర్జూరాన్ని తీసుకోవాలి. ఇక నేను కీమా డేట్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇవైతే కేక్లోకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఏ కప్పుతో అయితే ఖర్జూరాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు కొబ్బరి పాలను వేసుకోవాలి. కొబ్బరి పాలు, డేట్స్ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కేక్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మీరు కొబ్బరి పాలు వద్దు అనుకుంటే మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా వాడుకుని గేదె పాలను కూడా తీసుకోవచ్చు. కొబ్బరి పాలల్లో ఈ డేట్స్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. ఈలోగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా, 3/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. కేక్కి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. ఈ పొడి ప్లేస్లో మీరు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చు. ఏ కేక్ చేసుకున్నా కొంచెం అంత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. చిటికెడు ఉప్పు వేసుకుని జల్లించుకుని తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న గోధుమ పిండిని పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ముందుగా నానబెట్టుకున్న డేట్స్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఏమాత్రం పలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఏమాత్రం పలుకులా ఉండకూడదండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా జల్లించి పెట్టుకున్న ఫ్లోర్లోకి డేట్స్ ఇంకా కొబ్బరి పాల మిక్స్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అయినా ఘీ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుంటే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ అలా ఫ్లేవర్లెస్ అయిన ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె, నువ్వుల నూనె లాంటివి వేసుకోకూడదు. కేక్ బేటర్ని కలుపుకునేటప్పుడు ఎలా పడితే అలా కలుపుకోకూడదు. గరిటెతో ఇలా వన్ డైరెక్షన్లో కలుపుకుంటే కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా కేక్ మిక్స్ అనేది కలుపుకోవడానికి నాకు 10 నిమిషాల వరకు టైం పట్టిందండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా బాదం, పిస్తా పలుకులను అయితే వేస్తున్నాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు. అలాగే పిల్లలు ఇష్టంగా తినడం కోసం టూటీ ఫ్రూటీ ముక్కలను కూడా ఇందులో వేస్తున్నానండి. ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా కలుపుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ ట్రేలోకి మిక్స్ని వేసుకోవాలి. ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే రిమూవ్ అవడం కోసం ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. పైన గార్నిషింగ్ కోసం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని అలాగే టూటీ ఫ్రూటీ ముక్కలను కూడా వేసుకోవాలి. ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని పెట్టుకుని 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో కాదు, అలానే సన్నటి సగం మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత కేక్ ఎలా బేక్ అయిందో ఒకసారి చూసుకుంటున్నాను. నైఫ్ తీసుకుని ఇలా గుచ్చుకుని చూసుకుంటే కేక్ ఎలా బేక్ అయిందో తెలుస్తుంది. ఇక్కడ నైఫ్కి కేక్ బేటర్ అనేది ఇలా అంటుకుపోయింది. ఇక్కడ కేక్ అనేది సరిగా బేక్ అవ్వలేదండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మరో 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా నైఫ్ గుచ్చుకుని చూసుకుంటే నైఫ్కి అసలు ఏమీ అంటుకోలేదు. కేక్ అనేది ఇక్కడ మనకి చక్కగా బేక్ అయిపోయింది. అందులోనే వదిలేస్తే మాడినట్టు అయిపోతుంది. వెంటనే కుక్కర్ నుంచి బయట తీసుకుని కాస్త చల్లారనివ్వాలి. కేక్ ఇక్కడ పూర్తిగా చల్లారలేదండి, కొంచెం గోరువెచ్చగానే ఉంది. ఎడ్జెస్ని నైఫ్తో ఇలా స్క్రాప్ చేసుకుని రిమూవ్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది. కేక్ని కాస్త ఎక్కువసేపు బేక్ చేసుకోవడం వల్ల అడుగున కొంచెం మాడినట్టు అయింది. ఎక్కువైతే మాడలేదండి. ఇలా కొంచెం అయితే ఇలా డార్క్ కలర్ వచ్చింది. మాడినట్టయితే కాదు, మనం డేట్స్ వేసాం కాబట్టి ఈ కేక్ డార్క్గానే ఉంటుంది. డేట్స్ ఇంకా కొబ్బరి పాలు ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకున్న ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు, అంత బాగుంటుంది.
ఈ కేక్ తయారు చేసుకోవడానికి బెల్లం, పంచదార, మైదా ఇలాంటివేమీ వాడలేదు కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ కేక్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఈ కేక్ను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.